అందరికీ నమస్తే మిత్రమా. ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఫార్మ్ మెకానైజేషన్. ఫార్మ్ మెకానైజేషన్ అంటే మీరు సా ఏం నార్మల్‌గా గుర్తుపెట్టుకోండి ఏంటిదంటే, ఫార్మింగ్ ఏదైతే మనం ఫార్మింగ్ చేస్తామో, ఏదైతే వ్యవసాయం చేస్తామో, ఆ వ్యవసాయానికి మనము మెషిన్స్ వాడడం ఎక్కువ ప్రొడక్టివిటీ తేనీకి మనము మెషిన్స్ వాడడం. దాన్ని మనం ఫార్మ్ మెకానైజేషన్ అనేది మాట్లాడుతాం అన్నమాట. ఫార్మ్ మెకానైజేషన్. అయితే అశోక్ దల్వాయ్ అనేటాయన ఏమని చెప్పినాడంటే, అశోక్ దల్వాయ్ ఎప్పుడైనా సరే అగ్రికల్చర్ వస్తే అశోక్ దల్వాయ్ అయినా సరే మరియు ఐకార్ రిపోర్ట్స్ వీటి మీద ఖచ్చితంగా మన ఇంట్రడక్షన్లలో రాస్తుంటే మనకు మంచి మార్క్స్ పడుతుంటాయి. అయితే అశోక్ దల్వాయ్ అనేటాయన ఏమని చెప్పినాడంటే, ఫార్మ్ మెకానైజేషన్ ప్లస్ హై వాల్యూ అగ్రికల్చర్ లీడ్స్ టు డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఏమంటున్నాడంటే, ఏదైతే మనము వ్యవసాయానికి మెషిన్స్ అనేవి వాడుతుంటామో, మెషిన్స్ ప్లస్ ఏదైతే వాల్యూ ఉన్నదో అగ్రికల్చర్, ఏదైతే బయట డిమాండ్ ఉన్నదో వాటిని పండించినట్లయితే మనము ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఎక్కువ డబుల్ అవుతుంటది అనేది చెప్తున్నాడు అనమాట అశోక్ దల్వాయ్ అనేటాయన. అయితే నార్మల్గా బయట డిమాండ్ అనేది ఎక్కువ హార్టికల్చర్స్కి, అంటే ఫ్రూట్స్కి, పువ్వులకి, పండ్లకి, వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది కానీ అని బ్రాకెట్లో ఆ విధంగా పెట్టిన. హై వాల్యూ అగ్రికల్చర్ పండించాలి ప్లస్ మెకానైజేషన్, ఏదైతే మెషిన్స్ వాడుతామో ఎక్కువ తక్కువ టైం తీసుకోవాలి, ఎక్కువ వర్క్ కావాలి. అంటే అది ఎవరి వల్ల అవుతుంది? మిషన్స్ వల్లనే అవుతుంది కాబట్టి అప్పుడు మనకి ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది జరుగుతుంటది అనేది చెప్తున్నాడు అన్నమాట. ఈయన ఆ ఇంటెన్షన్లలో చెప్తున్నాడు. అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్మ్ మెకానైజేషన్ ఫార్మ్ మెకానైజేషన్ వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఎందుకు కావాలి, ఎందుకు అవసరం, అసలు ఎందుకు మిషన్లు వాడాలి, మనం వ్యవసాయం చేయడానికి ట్రెడిషన్ పద్ధతి ఎందుకు వాడకూడదు, మనం ఎందుకు ఫార్మ్ మెకానైజేషన్ అనేది వాడాలి, యూజ్ చేసుకోవాలి అనేది అడుగుతున్నాడు. అయితే ఏమంటున్నాడంటే, లో టు హై ప్రొడక్టివిటీ, అంటే ఎక్కువ ఉత్పత్తి రానికి మనము ఫార్మ్ మెకానైజేషన్ మెషిన్స్ అనేవి వాడాలి అన్నట్టు చెప్తున్నాడు. ఫార్మ్ మెకానైజేషన్ ఇది డైరెక్ట్లీ కోరిలేటెడ్ టు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. అవును కదా, మనం ఎక్కువ మిషన్స్ వాడినట్టయితే నీట్గా, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇప్పుడు నాటేపీనికి మనము ఎవరినైనా ఇంట్లో ఊర్లలో ఒక ఆడమనుషుల్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళకి వేయడం వస్తుంది కానీ అనట్లేము, కానీ అందులో ఎవరో ఒకళ్ళు అనేటోళ్ళు వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా రాదు. అప్పుడు అదే మిషన్స్ తోటి మనం నాటేపించినాం అనుకో, నాటేపిస్తే అప్పుడు మనకి సరైన పద్ధతులలో ఒక ఇట రోస్ అనేవి ఇట ఈక్వల్గా వస్తుంటవి, మరియు ఇట వర్టికల్గా ఈక్వల్గా వస్తుంటాయి. ఎంత స్పేస్ ఉండాలో అంతే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మొక్కకి ఎంత స్పేస్ ఉండాలో అంత ఉంటుంది. ఆ విధంగా ఉంటే అప్పుడు మనకి ప్రొడక్టివిటీ అనేది ఈజీగా ఉంటుంది. ఎక్కువ గడ్డి సందులాలు మొలిచినా కూడా ఎక్కువ తీసేయడానికి వీలుగా ఉండే విధంగా స్పేస్ ఉంచుకోవడం. అదే కొంతమందికి తెలియక వేస్తుంటారు కాబట్టి అప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు చెప్తున్నాను అన్నమాట, ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది. ఆ ఎగ్జాంపుల్ అట్ట. అయితే ఫార్మ్ మెకానైజేషన్ అనేది ఇంక్రీజెస్ క్రాపింగ్ ఇంటెన్సిటీ అండ్ క్రాప్ ఈల్డ్. అవును, ఇక్కడ చూడండి, ఏదైతే మనం మెషిన్స్ వాడి వ్యవసాయం అనేది చేస్తే 5-20% వరకు క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుందంట. అండ్ 13-23% అనేది క్రాప్ ఈల్డ్ అనేది పెరుగుతుంది. క్రాప్ ఇంటెన్సిటీ అంటే ఏంటిదని అంటే, అంటే ఇప్పుడు ఒత్తుగా రావడం, పొలం చూడరా ఎంత థిక్గా ఉండడం, థిక్గా అంటే ఒత్తుగా రావడం, ప్రతి కాడ ఆకులు నిండుగా రావడం, ఆకులు మరియు పూలైనా ఏదైనా సరే ఒత్తుగా ఉండడం వల్ల, ఎక్కువ ఉండడం వల్ల, అవి ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ అనేది కూడా, ఈల్డ్ అనేది ఏదైతే రా మెటీరియల్ ఉందో ఆ రా మెటీరియల్ కూడా ఎక్కువ అవుతుంది కదా, అదే అనేది చెప్తున్నాను అనమాట. ఏమని పార్లమెంటరీ కమిటీ అనేది చెప్తుంది రిపోర్ట్ 5-20% ఫార్మ్ మెకనైజేషన్ అనేది వాడడం వల్ల మన క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎక్కువ అవుతుంది, దాంతోపాటు క్రాప్ ఈల్డ్ గట్రా ఎక్కువ అవుతుంది అనేది పార్లమెంటరీ కమిటీ అనేది రిపోర్ట్ చెప్తుంది అనమాట. అండ్ ఎందుకు అసలు ఇంపార్టెంట్ ఫార్మ్ మెకనైజేషన్ మిషన్స్ ఎందుకు వాడాలి వ్యవసాయాలలో అన్నట్టు ఇవి రాసుకుంటూ పోవాలన్నమాట. అండ్ డిక్లైనింగ్ అగ్రికల్చర్ లేబర్ ఫోర్స్. అవును, వాస్తవానికి ఇప్పుడు అందరూ సాధారణంగా మన
ఎక్కడైనా సరే డైరెక్ట్ అగ్రికల్చర్ చేయకుంటే డైరెక్ట్ అడిగిపోతురు మనం సర్వీస్ సెక్టర్కి షిఫ్ట్ అవుతురని మాట్లాడుకున్నాం. మనం సర్వీస్ సెక్టర్కి షిఫ్ట్ అవుతున్నామని మాట్లాడుకున్నాం ఎంఎస్ఎంఈలలో. అయితే అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టర్కి పోతురని అంటే ఇక్కడ తక్కువ అవుతారు కదా, లేబర్ ఫోర్స్ అనేది తక్కువ అవుతుంది కదా. ఆ లేబర్ ఫోర్స్ అనేది కొరత లేకుండా ఏం చేయాలి, మనం మిషన్లు అనేవి వాడినట్టయితే, మనం ఎక్స్చేంజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫార్మ్ మెకానిజం మిషన్లు అనేవి వాడినట్టయితే మనకి ఆ కొరత అనేది ఉండదని చెప్తున్నాడు అనమాట. ఆ ఫార్మ్ మెకనైజేషన్లలో మిషన్స్ వాడినట్టయితే లేబర్ ఫోర్స్ తక్కువ ఉన్నా కూడా మనము గెట్ ఆన్ అవ్వచ్చు, మంచి ప్రొడక్టివిటీ అనేది తీసుకురావచ్చు అనేది చెప్తున్నాడు. అండ్ 20% టైం అనేది సేవ్ అవుతుందంట, అండ్ ఇన్పుట్ కాస్ట్ కూడా సేవ్ అవుతుందంట. అంటే ఏ విధంగానంటే ఇప్పుడు టైం సేవ్, ఇప్పుడు మనం నాటేసేది చూసుకుందాం. నాటేసేది ఒక ఎకరానికి ఒక 20 మంది మనుషులు పట్టిరని అంటే ఆ రోజు మొత్తం పడతారు. ఆ రోజు ఎగ్జాంపుల్గా చెప్తాను, ఆ రోజు మొత్తం 20 మంది మనుషులు కూలీలు ఇవ్వాలి. అదే ఒక మిషన్ తోటి వేయించినట్లయితే మేబీ ఒక 2 అవర్స్లో పడుతుంది. 2 అవర్స్ అంటే ఇక్కడ 8 అవర్స్ చేసే పని ఒక 2 అవర్స్లో చేస్తుంది, విత్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. మిషన్ కాస్ట్ ఒకసారి తెచ్చుకుంటేనేమో కాస్ట్ తక్కువ అవుతుంది, అదే కిరాయి అయిందనుకో తక్కువ అవుతుంది. అదే ఇప్పుడు ఒక మనిషికి ఆడ మనిషికి చేసినట్టయితే ఒక 400 కూలి అనుకున్నా సరే అట్లా 8,000 అవుతుంది. అట్లా టైము ఒక రోజు మొత్తం 8 గంటలు ఇవ్వాలి, మరియు ఇక్కడనేమో 2 గంటలు ఇవ్వాలి. ఒక 4,000 కిరాయి అయిపోయిన గంట 4,000 సేవ్ అవుతాయి, టైం అనేది 6 గంటలు మిగులుతుంది. అయితే మెకానైజేషన్ మిషన్స్ వాడడం వల్ల ఈ విధంగా ఉపయోగపడుతుంది, టైం సేవ్ అవుతుంది, ఇన్పుట్ కాస్ట్ అనేది కూడా సేవ్ అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ త్రూ ఫార్మ్ మెకనైజేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే గ్రోత్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా, ఇప్పుడు మనం ముందు వీడియోలలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చెప్పినాం. ఏదైతే ఫార్మ్ మెకనైజేషన్ వాడడం వల్ల రా మెటీరియల్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అయినప్పుడు మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా గ్రోత్ అనేది వస్తుందని చెప్తున్నాడు అన్నమాట. అయితే ఇప్పుడు క్రాప్ ఇంటెన్సిటీ, ఇక్కడ కింద పాయింట్ చూడండి, మనం కింద మాట్లాడుకున్నాం కదా, క్రాప్ ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రొడక్టివిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు పొలం ఎంత ఆరోగ్యంగా, ఎంత థిక్గా ఉండి, ఎంత ఆకులు కాయలు పూలు అనేవి ఎక్కువ ఉంటే అంత ఉత్పత్తి అనేది వస్తుంటుంది. అంత ఉత్పత్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫార్మర్స్ దాన్ని అమ్ముకొని వాళ్ళ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు అనమాట. అది ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాం, ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్, అసలు ఫార్మ్ మెషిన్స్ వాడడం వల్ల వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అనేది మనం మాట్లాడుకున్నాం. ఈ పాయింట్స్ అనేవి రాస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఫార్మ్ మెకనైజేషన్ పాజిటివ్, ఇది నెగిటివ్ ఏంది, అసలు ఫార్మ్ మెకనైజేషన్ వల్ల అసలు ఇబ్బందులు ఏంటివి ఆర్ బేరియర్స్ ఏంటివి అనేది ఇప్పుడు చూసుకుందాం మనం. అయితే ఫార్మ్ మెకనైజేషన్ కన్సిడరింగ్ ట్రాక్టర్స్ బట్ ఫార్మ్ మెకనైజేషన్ ఇస్ బియాండ్ ట్రాక్టర్స్. అంటే ట్రాక్టర్లే ఫార్మ్ మెకనైజేషన్ అంటే మిషన్లు అంటే ఓన్లీ ట్రాక్టర్లే కాదు, అంతకు మించి అన్నట్టు చెప్తున్నాడు. అయితే ఏంటి అవి ఫార్మ్ మెకనైజేషన్, హార్వెస్టర్లు ఉన్నవి, మరియు ఇంకా సీడింగ్ అంటే విత్తనాలు పెట్టడానికి ఎక్కువ విత్తనాలు పెట్టే మిషన్స్ ఉన్నవి, మరియు మందు కొట్టడానికి డ్రోన్స్ ఉన్నవి, పెస్టిసైడ్స్ ఉన్నవి, అండ్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు ఓన్లీ ట్రాక్టర్స్ మాత్రమే ఎక్కువ వాడుతారు వ్యవసాయం చేసే వాళ్ళు, రైతులు అనేటోళ్ళు అనేది చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఏమని చెప్పిందంటే ఒక 9 లక్షల ట్రాక్టర్లు అనేవి త్రూ అవుట్ ఇండియాలలో ఉన్నాయంట. వాటి విలువ ఎంత, 60,000 crores అంట, 60,000 కోట్లు అంట, అప్రాక్స్గా 60,000 కోట్లు. అయితే మనమే అదే ఇంకా మిగతా పద్ధతులు వాడినట్టయితే ఓన్లీ కేవలం 10,000 కోట్లతోటే అయిపోయేది. 9 లక్షల కోట్ల ట్రాక్టర్ల విలువ 60,000 కోట్లు అయితే 10,000 కోట్లతో వేరే పద్ధతులు గట్రా ఉన్నాయి. వేరే కూడా మనం ఎక్విప్మెంట్స్ వాడినట్టయితే 10,000 కోట్లతో ఖర్చు అనేది తక్కువ, ఇన్పుట్ కాస్ట్ అనేది తక్కువ చేస్తాం, ఎక్కువ ట్రాక్టర్ల మీద పెట్టుబడి పెడుతున్నారు. ఇది ఒక ఇబ్బందిగా మారింది. ట్రాక్టర్లే కాదు వేరే అదర్ పద్ధతులు గట్రా ఉన్నవి, మనము అడాప్ట్ అవ్వాలి వాటికి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఇది కూడా ఒక ఇబ్బందిగా మారింది అన్నట్టు చెప్తున్నాడు, ఇష్యూస్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్. అయితే మిగతా ఇంకా ఇబ్బందులు ఏంటివి, 47% ఆఫ్ యూస్ ఫార్మ్ మెకనైజేషన్ ఇండియా అండ్ యూఎస్ఏ అనేది 90%. అంటే ఓన్లీ 47%
ఫార్మ్ మిషన్స్ అనేవి వ్యవసాయాలలో వాడుతురంట ఇండియాలలో. కానీ యుఎస్ఏలోనేమో 90% ఫార్మ్ మిషన్స్ అనేవి వాడుతురంట యుఎస్ఏలో. అయితే ఇది గట మనం చూడండి, మనం ఎంత ఎంత వెనకబడి ఉన్నామో అన్నది తెలియపరుస్తుంది అనమాట ఈ రిపో ఈ ఈ ఈ ఈ పర్సంటేజ్. అండ్ ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్ అంటే ఖర్చు భరించే, ఇప్పుడు మార్జినల్ ఫార్మర్స్ ఏవైతే డబ్బులు ఉన్న వాళ్ళు మరియు స్మాల్ ఫార్మర్ చిన్న స్థాయి చిన్న ల్యాండ్ ఉన్న వాళ్ళు లేకుంటే కౌలకు ఇచ్చేవాళ్ళు వాళ్ళది వాళ్ళే ఎక్కువ శాతం 68%, 68% వీళ్ళు ఉన్నారంట, 18% వీళ్ళు ఉన్నారంట. కౌలకు సంబంధించి చిన్న చిన్న రైతులు, తక్కువ సంపద ఉన్న వీళ్ళు రైతుల కాడ వీళ్ళే ఎక్కువ ఉన్నారు. 16 ఒక 86% అనే వాళ్ళు వీళ్ళే ఉన్నారు. అంటే ఓన్ ల్యాండ్ వీళ్ళు చిన్న వాళ్ళు వీళ్ళు ఉంటే వీళ్ళ కాడ నుంచి వీళ్ళు మిషన్లు కొనుక్కోవాలంటే పైసలు కావాలనుకున్నప్పుడు వీళ్ళు ఇలా ఉన్నదే కొంత భూమి, కొంత సంపద, కొంత ఆదాయం. వీళ్ళు మిషన్లు తేలేకపోతున్నారు. ఇది గట ఒక ఇబ్బందిగా మారింది. అంటే మిషన్లు అనేవి కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు తేలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది గట ఒక ఇబ్బందిగా మారింది అనేది చెప్తున్నాడు అనమాట. హై క్యాపిటల్ కాస్ట్, ఇక చెప్పినా కదా, ఇట్లాంటి చిన్న చిన్న రైతులు అనే వాళ్ళు ఎక్కువ కొనలేకపోతున్నారు ఎక్కువ ధరలు ఉండడం వల్ల అన్నట్టు చెప్తున్నాడు. అండ్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ సప్లై ఇన్ ఫార్మ్. అవైలబిలిటీ ప్రతి ఎకరానికి ప్రతి పొలానికి ప్రతి పొలానికి పవర్ సప్లై అనేది లేదు. కరెంట్ సప్లై అంటే దేనికి మోటార్లకి వీటికి ఉపయోగపడతాయి. మోటార్లు వాడడానికైనా సరే, మిషన్స్ యూజ్ చేయడానికైనా సరే, మరియు డ్రోన్స్ స్ప్రే చేయడానికి ఏదైనా సరే కొద్ది కరెంటుతో పని ఉంటుంది, పవర్తో పని ఉంటుంది. కాబట్టి అన్నిటికాడ కరెంట్ అనేది అవైలబిలిటీ అనేది లేదనేది చెప్తున్నాడు అనమాట. ఇది కూడా ఒక ఇబ్బందిగా మారింది అన్నట్టు చెప్తున్నాడు. అయితే 3 కిలోవాట్ పర్ హెక్టార్, ఒక హెక్టార్కి 3 కిలోవాట్ పవర్ కావాలి. ఇండియాలో అనేటోళ్ళు వాడుతున్నారు జస్ట్. అయితే 7 కిలోవాట్ అనేది హెక్టార్కి వాడుతున్నారు కొరియా, జపాన్లలో. అంటే ఆల్మోస్ట్ డబల్ వాడుతున్నారు. అంటే ఇండియాలలో పవర్ స్కేర్సిటీ పవర్ అనేది కూడా చాలా తక్కువ ఉంది. అవైలబిలిటీ ఆఫ్ పవర్ అనేది కూడా ఇన్ ఫార్మ్స్, ఏదైతే పొలాల కాడ శలకల కాడ అనేది కరెంట్ అనేది చాలా తక్కువ అన్నిటికాడ లేదు అనేది చెప్తున్నాడు అనమాట. అండ్ వేరియబుల్ క్రాప్ ఫీడింగ్ విత్ ఇన్ ద ఫీల్డ్. మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం పత్తి వేసినామంటే అందులో సాధారణంగా ఏం పంటలు వేయం, ఇంకా వేరే ఏమి పంటలు వేయం. కానీ అందులో వేరే దాని తగ్గట్టుగా పత్తితో పాటు వేరే పంటలు వేయడం వల్ల మనకి ఇన్కమ్ అనేది డబల్ ఇన్కమ్ అనేది వస్తుంటుంది. ఇన్కమ్ అనేది వేరే విధంగా ఆ పంట మీద ఈ పంట మీద రెండు కలిపేయడం వల్ల ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంటుంది. కానీ మనం ఆ ప్యాటర్న్ ని మనం ఫాలో అవుతలేం. ఇది గట ఒక ఇబ్బందిగా వీళ్ళ అవేర్నెస్ లేక చేస్తలేరు. ఇది గట ఒక ఇబ్బందిగా మారింది. ఇష్యూస్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్ అన్నట్టు. అండ్ అంటే చేస్తలేరు, ఒకవేళ చేసినా కూడా డబల్ మిషన్స్ అనేవి వాడాలి. అంటే ఇప్పుడు ఈ ఫార్మ్ ఇప్పుడు నేను పత్తి వేసిన మరియు కందులు వేసిన, అందులోనే ఇప్పుడు పత్తి తీపిస్తా, కందులు, ఈ రెండు సపరేట్ మిషన్స్ వాడాలి. అంటే రెండు పంటలు వేయడం వల్ల కూడా వేసినా కూడా ఒకవేళ వాస్తవానికి వేస్తలేరు, ఒకవేళ వేసినా కూడా వేరే మిషన్లు వాడాలి. ఒక పంట తీస్తుంటే ఇంకో పంట కూడా డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల కూడా మనం మిషన్స్ అనేవి వాడలేకపోతున్నాము అనేది చెప్తున్నాడు అనమాట. అవైలబిలిటీ ఆఫ్ స్కిల్ లేబర్స్. అంటే మిషన్స్ ఆపరేట్ చేయాలన్నా కంటే దానికి ఒక స్కిల్ కావాలి కదా. ఆ స్కిల్స్ అనేవి లేబర్ ఫోర్స్ అనేవి స్కిల్స్ అనేవి లేక మిషన్స్ గట్టి తేలేని పరిస్థితిలో ఉన్నారు. మెయింటైన్ చేయలేక, అందరూ తీసుకోలేక ఉన్నారనమాట. స్కిల్స్ లేక, అది ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియక. అండ్ అగ్రి ఎక్స్టెన్షన్ ఆర్ వెరీ పూర్. అగ్రి ఎక్స్టెన్షన్ సర్వీసెస్, ఏదైతే అగ్రికల్చర్ మీద సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారో, ఏదైనా మిషన్స్ అయినా ప్రమోట్ చేయడానికి, సీడ్స్ అయినా ప్రమోట్ చేయడానికి, ఆర్ గవర్నమెంట్ ఆర్ ఎనీథింగ్, వీటి గురించి తెలియపరచడానికి, అవేర్నెస్ తెలియపరచడానికి సర్వీస్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ స్థాయిలలో, చాలా తక్కువ మోతాదులలో చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. సర్వీస్ అనేది సరిగ్గా ప్రొవైడ్ చేస్తలేరు. వాటి మీద ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఎవరు దాని మీద మక్కువ చూపిస్తలేరు. మిషన్స్ కొనుక్కోవాలి అన్న ఉద్దేశం మీద ఎవరు ఉండట్లేరు. వాటి గురించి తెలియపరుస్తుంటే, ప్రమోట్ చేస్తుంటే రైతులు అనేటోళ్ళు సప్పో చేసి అయినా సరే కొంటారు కదా. అట్లా అది కూడా చాలా తక్కువ ఉందన్నట్టు చెప్తున్నారు అనమాట. అయితే గవర్నమెంట్ ఏమేమి తీసుకుంది ఈ ఫార్మ్ మెకనైజేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఆర్ ప్రమోట్ చేయడానికి అనేది చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏ విధంగా తీసుకుంది అనేది ఇక్కడ ఉంది చూడండి మీరు. స్టెప్స్ టేకన్ బై గవర్నమెంట్
స్టెప్స్ టేకన్ బై గవర్నమెంట్, ఏమేమి తీసుకుంది గవర్నమెంట్ అనేది, స్టెప్స్ అనేవి ఏమేమి తీసుకుంది అనేది చూద్దాం. అగ్రి ఇన్ఫ్రా ఫండ్, అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనేది ఫార్మర్స్ గెట్ సబ్సిడీ. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనేది ఏమని చేస్తుంది, గవర్నమెంట్ యొక్క సంస్థ అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనేది సబ్సిడీలు ఇస్తుంది అన్నమాట. గవర్నమెంట్ ఫార్మర్స్ కి సబ్సిడీలు ఇస్తుంది, మిషన్స్ కొనుక్కోరి అన్నట్టు, ఎక్విప్మెంట్స్ కొనుక్కోనికి. అండ్ సబ్మిషన్ ఆన్ అగ్రి మెకానైజేషన్, సబ్మిషన్ ఆన్ అగ్రి మెకానైజేషన్ అనేది కూడా ఏమని, అగ్రి ఇన్ఫ్రా ఫండ్ లెక్కనే సిమిలర్ టు సబ్సిడీస్ ఇచ్చి మిషన్లు కొనుక్కోరి ప్రొడక్టివిటీ, ఫార్మ్ మెకానైజేషన్ అనేది చేయరి, ప్రొడక్టివిటీని పెంచండి అన్నట్టు ప్రమోట్ చేస్తుంది అనమాట. అండ్ సబ్సిడీస్ ఇస్తూ అండ్ కస్టమ్ హైరింగ్ సెంటర్ అండ్ ఫార్మర్స్ గెట్ రేట్ ఆఫ్ ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మెకానైజేషన్ గవర్నమెంట్ ద్వారా ఏదైతే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనేవి కాడ మిషన్లని రెంట్కి ఇవ్వడం అనమాట, మిషన్లను రెంట్కి ఇస్తారు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. మిషన్లు గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ కృషి విజ్ఞాన కేంద్రాస్ అండ్ అగ్రి ఎక్స్టెన్షన్ సర్వీస్ ఇంక్రిమెంట్, అంటే ఏదైతే మనం కింద చెప్పినాం కదా, సర్వీస్ అనేది సరిగ్గా ప్రొవైడ్ చేస్తలేరు, పూర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు, వాటిని కొద్దిగా ప్రమోట్ చేయడానికి ఆర్ కృషి విజ్ఞాన కేంద్రాస్ అనేవి ఏర్పాటు చేశారు. ప్రతి రూరల్ ఆర్ కొంత డెవలప్డ్ ఏరియాస్లలో కృషి విజ్ఞాన కేంద్రాస్ పెట్టి అక్కడ వాళ్ళ సర్వీస్ అనమాట, వాటి గురించి తెలియపరుస్తారు అనమాట. మిషన్స్ ఆర్ సీడ్స్ గురించి ఎట్లా అయ్యింది, ఏది కొనాలి, ఎట్లా అవేర్నెస్ కల్పిస్తారు అనమాట అగ్రి విజ్ఞాన కేంద్రాలలో. అండ్ నెక్స్ట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ప్లస్ కృషి విజ్ఞాన కేంద్రాస్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ పెంచడానికి ఆపరేషన్, మిషన్ ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎట్లా వాడాలి, ఏంది అనేది వాటి గురించి. అండ్ అని ఫార్మర్స్ కి స్కిల్స్ పెంచడం, ఈ విధంగా దీని ద్వారా స్కిల్స్ పెంచడం అండ్ మిషన్స్ ఎట్లా ఆపరేట్ చేయాలనేది తెలియపరుస్తారు అనమాట. అండ్ ఈ విధంగా గవర్నమెంట్ అనేది ఈ స్టెప్స్ అనేది తీసుకుంది, ఏది ఫార్మ్ మెకానైజేషన్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ కన్క్లూజన్ ఏ విధంగా రాయాలి. ఇప్పుడు ఈ టాపిక్ అనేది చాలా చిన్న టాపిక్, ఫార్మ్ మెకానైజేషన్. మెషిన్స్ అనేవి వ్యవసాయంలో మెషిన్స్ కూడా వాడడం వల్ల ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది అన్న దానికి మనము పాజిటివ్స్, దేనికి పాజిటివ్స్ మాట్లాడుకున్నాము అండ్ ఇష్యూస్ నెగిటివ్స్ మాట్లాడుకున్నాము. స్టెప్స్ గవర్నమెంట్ ఏం తీసుకుంది అండ్ ఇంతకు మించి గవర్నమెంట్ దీని మించి క్వశ్చన్ అనేది దీని మించి ఎక్కువ బయటికి పోడు అనమాట. అయితే ఒకవేళ పడ్డా కూడా ఫార్మ్ మెకానైజేషన్ అన్ని విధాలుగా మనం కవర్ చేసినాం. అయితే కన్క్లూజన్ అనేది ఏ విధంగా రాయొచ్చు మనం, ఫార్మ్ మెకానైజేషన్ అనేది కన్సిడర్డ్ యాజ్ ఎ లగ్జరీ బట్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ లగ్జరీ బట్ స్ట్రాటజిక్ నెసెసిటీ టు ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ. అయితే ఏదైతే మిషన్స్ మనము వ్యవసాయంలో వాడుతున్నామో అది లగ్జరీ కింది కాదు, లగ్జరీ కింద కన్సిడర్ చేయొద్దు మనము, అది అనేది ఒక స్ట్రాటజిక్ నెసెసిటీ, అంటే ఒక పద్ధతి పాటించినట్టు అవుతుంది, ఒక స్ట్రాటజిక్ నెసెసిటీ టు ఇంప్రూవ్ ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి, అంతకంటే ముందు టు ఇంప్రూవ్ ఈల్డ్, ప్రొడక్టివిటీ ఆఫ్ ఈల్డ్ని పెంచనీకి ఉపయోగపడుతుంది అనేది తెలియపరుస్తున్నాను అనమాట. అంటే మిషన్లు వాడినంత మాత్రాన సుఖానికి అలవాటు అయినట్టు కాదు మనిషి, అది అనేది ఒక స్ట్రాటజిక్ పద్ధతి, ఒక స్ట్రాటజీ లాంటిది. అది చేయడం వల్ల మనకి ఏమైంది అంటే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్లా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. మనకు ఏదైనా క్రైసిస్ వచ్చినా, ఏదైనా సరే విపత్తులు వచ్చినప్పుడు కూడా మనకి ఆహారం అనేది మనకు కొరత అనేది ఉండదు అనే విధంగా చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా కన్క్లూజన్ రాసినట్లయితే మనకి మంచి మార్కులు పడతాయి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో, మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుస్తాం.